శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 183 బృహదారణ్యకోపనిషత్తు షష్టమ అధ్యాయం చతుర్థ బ్రాహ్మణం తర్వాయి భాగం. ఈ బ్రాహ్మణంలో జనకుని మహారాజుతో యాజ్ఞవల్కుడు చెప్పుచున్నాడు. స యత్రాయామాత్మావల్యం నేత్యే సమ్మోహామివ నేత్యే దైనమేతే ప్రాణ అభిసమాయంతి. ఈ శరీరంలో ఉండే జీవాత్మ శక్తి తగ్గి తన బలాన్ని కోల్పోయినప్పుడు ఈ శరీరాన్ని వీడడానికి ఉద్యుక్తుడవుతాడు. సృహ కోల్పోయినప్పుడు ఏ ప్రాణాలున్నాయో అవన్నీ ఆ జీవాత్మను చేరుకుంటాయి. ఏతాస్తేజో మాత్రాః సమాభ్యాదదానో హృదయమే వాన్వక్రామతి. తేజస్సుతో ఉన్న సమస్త అవయవములోని జీవశక్తిని ఆకర్షించి హృదయంలో ప్రవేశిస్తాడు ఆ పురుషుడు. స ఎత్రైష చాక్షుషః పురుషః పరాగ్నర్యావర్తతే తథా రూపజ్ఞో భవతి. కళ్ళల్లో ఉండే పురుషుడు ఈ శరీర అవయవాల మీద విముఖత పొందుతాడు, అంతటా వ్యాపిస్తాడు, రూపజ్ఞానాన్ని కోల్పోతాడు. ఆ విధంగా శరీరంలోని ఇంద్రియాల యొక్క తేజస్సు జీవాత్మలో చేరిపోయాక అతడు చూడలేడు, వాసన రుచి చూడలేడు, పలకలేడు, వినలేడు, ఆలోచించలేడు, స్పృశించలేడు, తెలుసుకొనలేడు అంటారు. ఈ విధంగా సర్వేంద్రియాలు ఆత్మతో సంవయమైనైతే ఆ ఆత్మ నేత్రం ద్వారా కానీ శిరస్సు ద్వారా కానీ ఇతర శరీర అంగముల ద్వారా బయటకు పోతుంది. ఆత్మ శరీరం నుంచి బయటకు పోగానే దానిని అనుసరిస్తూ ఈ శరీరానికి సర్వాధికారమైన ప్రాణం కూడా ఆత్మను అనుసరించి బయటకు వెళ్ళిపోతుంది. అన్ని ఇంద్రియాలు కూడా ఆత్మను ప్రాణాన్ని అనుసరించి శరీరము నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఆత్మ ఈ శరీరాన్ని ఏ విధంగా వదిలి వేరొక దేహాన్ని పొందుతుందో చెప్పటానికి తృణజూలకము అనే గడ్డి పురుగు ఏ విధంగా అయితే గడ్డిపోచ చివర వరకు వెళ్ళి తన ముందు శరీరాన్ని వేరొక గడ్డిపోచ మీదకు చేర్చి తర్వాత మిగిలిన దేహాన్ని మొదటి గడ్డిపోచ నుంచి తీసుకుంటుందో అలాగే ఆత్మ మొదటి శరీరాన్ని కింద పడేసి రెండవ శరీరాన్ని ఆశ్రయించిన తర్వాత మొదటి శరీరం నుంచి ఉపసంహరించుకుంటుంది. ఆ పూర్వవాసనలతో తాను పొందిన నూతన దేహంలో ఆత్మభావం చేస్తుంది. కంసాలి ఏ విధంగా కొద్దిపాటి బంగారం తీసుకొని సుందరమైన నూతన ఆభరణాన్ని చేస్తాడో అలాగే ఈ శరీరాన్ని కింద పడేసి కొత్తది మరీ సుందరంగా ఉండే ఇంకొక శరీరాన్ని తయారు చేసుకుంటుంది. పితృదేవతలు, గంధర్వులు, దేవతలు లేదా ప్రజాపతి లేదా ఇతర భూతాలుగా శరీరాన్ని నిర్మించుకుంటుంది. అటువంటి విజ్ఞాన స్వరూపమైన ఈ ఆత్మయే ఆ పరబ్రహ్మము. మనోమయుడు, ప్రాణమయుడు, చక్షుర్మయుడు, శ్రోత్రమయుడు, పృథ్వీమయుడు, జలస్వరూపుడు, వాయుస్వరూపుడు, ఆకాశస్వరూపుడు అయి ఉన్నాడు. ఇతడే తేజోస్వరూపుడు, తేజరహితుడు కూడా. కామమయుడు మరియు అకామమయుడు కూడా ఇతడే. క్రోధరూపుడు, క్రోధరహిత స్వరూపుడు, ధర్మస్వరూపుడు, అధర్మస్వరూపుడు మొదలైన సర్వస్వరూపాలు అతడే. ఈ ఆత్మ ఏ ఆకారాన్ని ఆలంబనగా తీసుకుంటుందో అదే తను అవుతుంది. ఈ ఆత్మ జీవుల యొక్క రూపాలను ఆలంబనంగా చేసుకొని పుణ్యకర్మలు చేస్తూ పుణ్యాత్ముడుగాను, పాపకర్మలు చేస్తూ పాపాత్ముడుగాను అవుతున్నాడు. కొందరు ఆత్మను కామస్వరూపుడని చెబుతారు. ఆ ఆత్మ తన కోరిక ప్రకారం ఏ కర్మలనైతే చేస్తుందో ఆ కర్మఫలాలను పొందుతున్నాడు.
ఈ ఆత్మయే కూటస్థుడు, ఇతడే ఆ పరబ్రహ్మ. ఈ విధంగా యాజ్ఞవల్కుడు జనక మహారాజుతో చెప్తున్నాడు. సశేషం. శుభం భూయాత్.